గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఒక చిన్న ఇంపార్టెంట్ సమ్, అది బిహేవియర్ ఆఫ్ ద సిరీస్. బిహేవియర్ అంటే ఏంటి అంటే కన్వర్జెంటా డైవర్జెంటా అని మనం ప్రూవ్ చేయడానికి ఒక సిరీస్ తీసుకొని మనం దాన్ని ప్రూవ్ చేస్తాం. అయితే చూడండి, టెస్ట్ the behavior of the series x square by 2 into root 1 plus x cube by 3 into root 2 plus x power 4 by 4 root 3 plus so on, comma x is greater than 0. దీనికి మనం రూట్స్ అనేది బిహేవియర్ ఏంటి, దాన్ని కన్వర్జెంటా డైవర్జెంటా మనం ప్రూవ్ చేయాలి. చేయడం కోసం మనం ఏం చేస్తామంటే సొల్యూషన్ గివెన్ దట్ x square by 2 root 1 plus x cube by 3 root 2 plus x power 4 by 4 root 3 plus so on, comma x is greater than 0. ఇది గివెన్ సిరీస్. దీనికి మనం ఏం చేస్తామంటే nth టర్మ్ను మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం. దాన్నే మనం ఏమంటామంటే UN అని తీసుకుంటాం. ఇది కూడా ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీ. ఏంటి అంటే ఇక్కడ న్యూమరేటర్లో ఎక్స్ కామన్ ఉన్నది అన్ని టర్మ్స్లలో, సో ఎక్స్ తీసుకుంటాం. వాటి పవర్స్ ఇది 2, 3, 4 అట్లా మనకు న్యాచురల్ నంబర్స్లో నుంచి ఇది వస్తుంది. సో దాన్ని మనం ఎట్లా తీసుకుంటాం, 2 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి దాని వాల్యూ n+1 అవుతుంది, అంటే x⁴n+1. ఇక్కడ కూడా చూడండి, డినామినేటర్లో 2, 3, 4 అట్లా 5, 6, 7 వస్తుంది. అంటే ఫస్ట్ టర్మ్ లేదు కాబట్టి దానికి ఏమొస్తుంది అంటే n+1 వస్తుంది. నెక్స్ట్ రూట్ టర్మ్స్ని అబ్జర్వ్ చేస్తే ఇవి న్యాచురల్ నంబర్సే, సో దాని అయితే అది √n అవుతుంది. సో ఇందులో ఎక్స్ టర్మ్ ఉన్నది కాబట్టి మనం రేషియో టెస్ట్ను అప్లై చేస్తాం. ఆ రేషియో టెస్ట్ అప్లై చేయడానికి ఏం చేస్తామంటే UN+1ను ఫైండ్ అవుట్ చేసుకుంటాం. UN+1ను ఫైండ్ అవుట్ చేస్తే n ప్లేస్లో n+1ను సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే ఆల్రెడీ ఇక్కడ n+1 సబ్స్టిట్యూట్ చేస్తాం, ఒకటి 1 ఉంది అంటే x⁴n+2 అవుతుంది. ఇది కూడా అంతే, అది n+2 అవుతుంది √n+1. ఇప్పుడు రేషియో టెస్ట్ అంటే ఏంటి, డిఆల్బరెంట్ రేషియో టెస్ట్ అంటాం. అది లిమిట్ n→∞ UN+1 బై మనకు UN = L. ఇది మనకు డిఆల్బరెంట్ రేషియో టెస్ట్. సో ఇది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. చూడండి, లిమిట్ n→∞ UN+1 ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. అంటే x⁴n+2 బై n+2 ఇంటూ √n+1 డివైడెడ్ బై UN. సో UNను డివైడెడ్ బై నుంచి ఇంటూలోకి కన్వర్ట్ చేస్తే ఇది రెసిప్రోకల్లోకి కన్వర్ట్ అవుతుంది. అంటే n+1 ఇంటూ √n బై x⁴n+1. దీన్ని మనం ఏం చేయాలి, కొంచెం సింప్లిఫై చేసుకుంటాం. లిమిట్ ఫైండ్ అవుట్ చేసుకోవడానికి వీలుగా దీన్ని సింప్లిఫై చేస్తాం. అది x⁴n+1 ఇంటూ x అని తీసుకుంటాం ఈ వాల్యూను, బై ఇందులో నుంచి ఒక nను కామన్ తీసుకుంటే 1+2/n అవుతుంది. ఈ √nను కామన్ తీసుకుంటే √1+1/n ఇంటూ ఇందులో నుంచి ఒక nను కామన్ తీసుకుంటే 1+1/n. √nను యాజ్ ఇట్ ఈజ్గా తీసుకోండి. ఇది కూడా x⁴n+1 యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం. ఇది దీంతో క్యాన్సిల్ అయిపోతుంది.
ఎన్ ఇక్కడ ఎన్ తోటి క్యాన్సిల్ అవుతుంది, రూట్ ఎన్ తోటి క్యాన్సిల్ అవుతుంది. మిగిలిన వాటిలలో ఇన్ఫైనైట్ అప్లై చేస్తాం. అంటే పైన ఎక్స్ ఉంది బై 1 + 0, ఇది అండర్ రూట్ ఆఫ్ 1 + 0 ఇంటూ 1 + 0 అవుతుంది. ఇది బైలో ఏమి లేదు అంటే 1 ఉంది, ఇది 1 ఇంటూ 1 1 ఇంటూ 1 బై 1 అంటే టోటల్ 1. దీని ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది అంటే ఎక్స్. సో రేషియో టెస్ట్ నుంచి ఏమవుతుందంటే ఈ మనం ఎల్ వాల్యూస్ను అప్లై చేస్తాం. ఇప్పుడు ఎల్ అంటే ఎక్స్, ఆ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 1 అయింది అంటే కన్వర్జెంట్ అవుతుంది రేషియో టెస్ట్ నుంచి. అట్లనే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అయితే డైవర్జెంట్ అవుతుంది. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ద టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఇట్లా టెస్ట్ ఫెయిల్ అవుతుంది. ఇట్లా సింపుల్ ప్రాబ్లం ఇట్లా ప్రూవ్ చేస్తాం. థ్యాంక్ యూ.